విశాఖలో ఒక పెను విషాదం అయితే చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్ కార్మికుల కుటుంబాల్లో ఇప్పుడు మొత్తం అదే అలజడి కొనసాగుతుంది. ఒక్కసారిగా ఆ ప్రమాదంలో 9 మంది స్పాట్లో మరణించారు. ఇంకా మరికొంతమంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే నిజంగా దీని వెనక కారణం ఏంటి? ప్రమాదం వెనక నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది? స్టీల్ ప్లాంట్ని ఎప్పటి నుంచో ప్రైవేట్ పరం చేస్తారు అని చెప్పినప్పటి నుంచి సరిగ్గా అక్కడ మ్యాన్ పవర్ లేకపోవడం, ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ దాదాపు ఒక 12 మంది మాత్రమే ఉన్నారంట. అంతకుముందు 20 మంది వరకు ఉండేవారు. అందులో మళ్ళీ సెలవులకు వెళ్ళడం, రకరకాల కారణాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. కానీ జరిగిన విషాదం, అలాగే ఇప్పుడు వాళ్ళు ఇస్తున్న పరిహారం, పైగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు వెళ్ళి పరామర్శించలేదు. ఏంటి అసలు దీని వెనక కుట్రకోణం ఉందా? నిజంగా రాజకీయం జరుగుతుందా? ఏం జరుగుతుంది? వీటన్ని మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, నిజంగా గతంలో అంటే ఫస్ట్ ప్రమాదం ఎలా జరిగింది, కుట్ర ఉందా లేదా, నిర్లక్ష్యం ఉందా అనేది ఒకటి. ఇంతకుముందు హుద్దూద్ తుఫాన్ జరిగినప్పుడు, లేదంటే తిత్లీ జరిగినప్పుడు ఇక్కడే ఉండి 3 రోజుల పాటు మొత్తం చేసాము, చంద్రబాబు నాయుడు గారు హడావుడిగా వెళ్ళడం ఓకే. ఇది ఆ స్థాయిదా కాదా, కంపేర్ చేయొచ్చా లేదా నాకు తెలియదు. కానీ జరిగి దాదాపు 48 గంటలు అవుతున్నా ముఖ్యమంత్రి హోదాలో ఉన్న బాబు గారు వెళ్ళకపోవడానికి కారణం ఏమై ఉంటుంది అనుకోవాలి? అంటే అధికార మార్పిడిని జనానికి అలవాటు చేస్తున్నారు ఆయన. బేసిక్గా ఇప్పుడు ఇక బాబు గారు తన శకాన్ని తర్వాత శకాన్ని ఆరంభించామన్నటువంటిది క్రమంగా అలవాటు చేయడానికి తొలి ప్రయోగం కింద చేసినట్టు కనబడుతోంది. లొకేషన్ పంపించడం అక్కడ ఒక మానసికమైనటువంటి గ్యాప్ కూడా కనబడుతుంది. ఏంటంటే పవన్ కళ్యాణ్ పరామర్శించడం, లోకేష్ పరామర్శించడం. వాస్తవంగా కూటమిగా వెళ్ళినప్పుడు అందరు కలిసి చేయాలి. ఎందుకంటే బీజేపీ కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ కర్ణాటక నుంచి ఆయన వచ్చారు కాబట్టి నలుగురు కూర్చుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇద్దరు పోని ఆయన ఒక టైం వెళ్ళారు, ఈయన ఒక టైం వెళ్ళారంటే ఒక అర్థం ఉంది. కానీ ఇద్దరు వెళ్తున్నారని ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రకటించి అక్కడ ఎవరికి వాళ్ళు పరామర్శించడం, అందులో లోకేష్ కొంత అసహనం వ్యక్తం చేసినటువంటి, మామూలుగా అతను కూల్గా మాట్లాడతాడు, అట్లాంటిది నిన్న కొంత కోపంగా మాట్లాడాడు. సంథింగ్ ఏదో జరిగింది. ఆయన అందులోకి నిన్న విదేశీ పర్యటన ముగించుకుని రాగానే విషాదం వెంటనే వెళ్ళడం వరకు ఆయన హార్డ్ వర్క్, అందులో డౌట్ లేదు. కానీ అక్కడ ఈ అసహనం ఇది చూస్తుంటే ఇద్దరం కలిసి వెళ్లాల్సిన చోట వేరుగా వెళ్ళటం అన్నటువంటి దగ్గర కన్ఫ్యూజన్ ఉంది. అక్కడ సంథింగ్ ఏదో జరిగింది అనిపిస్తోంది అనమాట. అంటే బాబు గారు వెళ్లకుండా ఈయన పంపించారా? లోకేష్ గారు వెళ్తే సరిపోద్దా, ఇంకా ముఖ్యమంత్రి వెళ్ళాల్సిన అవసరం అంతే, ముఖ్యమంత్రి లోకేష్ అన్నటువంటిది అనమాట. పార్టీలో అధికారిక అధ్యక్షుడి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్. ఇప్పుడు అధ్యక్షుడు మరి లెక్క ప్రకారం చంద్రబాబు గారే కదా, కానీ పార్టీ నిర్ణయాలు ఎవరు నడుపుతున్నారు? లోకేషే కదా. కాబట్టి అట్లాగే అధికారంలో కూడా అలవాటు చేయడం అధికారులకి, లోకేష్ వచ్చాడు ముఖ్యమంత్రి వచ్చినట్టే అనేది. కాకపోతే దాన్ని పవన్ యాక్సెప్ట్ చేయలేకపోయారా అన్నదే నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. ఎందుకంటే ఇద్దరూ కలిసి వెళ్ళడానికి పవన్ ఏంటి డిప్యూటీ సీఎం హోదా, అంతే. అవును, ఇతను మంత్రి హోదా. అవును, మంత్రిగా కూడా ఇతన్ని పంపించడం అతనికి నచ్చలేదేమో అనిపించింది. అవును, ఎందుకు అంటే లోకేష్ ఇండస్ట్రియల్ మినిస్టర్ కాదు. ఇండస్ట్రియల్ మినిస్టర్ గా అక్కడికి వచ్చారంటే ఒక అర్థం ఉంది, ఐటీ మంత్రి. లేదా ఆయన సీఎం అయ్యి వస్తే ఇతనికి యాక్సెప్టబుల్, అంతే కదా. అంటే ఇతను సీఎం అయితే యాక్సెప్టబుల్ కాదా లేదా అన్నది ఆయన చెప్పాలి. ప్రస్తుతానికైతే జనం అయితే ఆయన్ని సీఎం అనుకుంటున్నారు, కానీ అధికారికంగా కాదు కాబట్టి ఈయన కూడా ఆగినట్టు ఉంది. కానీ ఇద్దరూ కలిసి వెళ్ళకపోవడం అన్నటువంటి దగ్గర సంథింగ్ ఏదో జరిగింది. ఎన్ని సమీక్షలు ఉన్నా, ఎన్ని సమావేశాలు ఉన్నా, నెలాఖరికి వచ్చేసరికి పింఛన్లు ఇవ్వడానికి వెళ్ళడం మానట్లేదు. ఆ టైంలో కాస్తంత ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఆ విషయంలో వెనక్కి తగ్గట్లేదు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇంత విషాదం జరిగింది, కార్మికులు మాడి మసైపోయారు ఒక రకంగా, కనీసం వాళ్ళు ఎముకలు కూడా మిగలలేదు. అలాంటి ప్రాంతానికి బాబు గారు మానవతా కోణంలోనే వెళ్ళాలి అంటే అక్కడ ఆగడం నిజంగా ఇప్పుడు చెప్తున్నారు సమావేశాలు ఇవన్నీ, ఆ కారణం సహేతుకమేనా? అసలు సమావేశాలు సంబంధమే లేదు. నిన్న చాలా జుజూబి ఖాళీగా కూర్చున్నది. అంటే ఇవాళ జ్యోతి రాసుకొచ్చింది అదే కదా. వాళ్ళు రాసుకొస్తారు, వాళ్ళు అల్లుకునేది అలవాటు సహజం కాబట్టి. వెళ్ళాలనుకుంటే ఎంతసేపు కానీ అన్ని క్యాన్సిల్ చేసుకుని వెళ్తున్నాం అంటే అసలు క్యాన్సిల్ చేసుకుని వెళ్ళాలి, అదే కదా. కాకపోతే నేను అనుకోవడము అధికార మార్పిడి జరిగిపోతుంది అన్న సంకేతం ఇవ్వడం కోసమే, అంటే దానికి టాపిక్ అలవాటు చేయాలి కదా అన్నటువంటి ఉద్దేశం అయి ఉండాలి. లేదంటే ప్రభుత్వం దృష్టిలో, బాబు గారి దృష్టిలో ఏదైనా చిన్న ఇష్యూ కింద ఏమైనా చూస్తున్నారా? అట్లా చూస్తున్నారని నేను అనుకోను. లేకపోతే లోకేష్ నిలమనేవాళ్ళు కాదు కదా, అక్కడ ఉన్నటువంటి మంత్రులు నిలమనేవాళ్ళు, హోంమంత్రి వెళ్తే సరిపోయొద్దు అనే లెక్క ఉండేది. కానీ ఇతను వెళ్ళారంటే అధికారికంగా పంపించినట్టే. కాకపోతే టైం కరెక్ట్ కాదు, ఆలోచన కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే
ఈ ముసుగులో గుద్దులాట వద్దు, ఎదుల్చుకుంటే అనౌన్స్ చేసేయండి. ఆ సాగతీత వలన లేనిపోని తలనొప్పులు వస్తాయి. ఇప్పుడు నిన్న ఇద్దరు ఒకే టైంలో ఉండి అటు పక్కన పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ కనబడుతుంది టీవీలో, ఇటు పక్కన లోకేష్ మాట్లాడడం కనబడుతుంది. ఎలాగ యాక్సెప్టబుల్ ఇది? అదే జగన్ వెళ్ళాడు, వేరు వేరు ప్రతిపక్షం అధికారం వెళ్ళారంటే ఒక అర్థం ఉంది. కానీ అధికార పక్షంలోనే 2 గ్రూపులుగా వెళ్ళారనే ఫీలింగ్ రాకూడదు కదా. ఎందుకు తెప్పించుకున్నారు అది? ఇది ఎలా అనిపించింది అంటే తిరుపతిలో తొక్కిసలాట జరిగిన మీకు గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అదే ఆసుపత్రికి అదే టైం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం, అంటే ఎవరికి వాళ్ళు అక్కడ కనిపించింది. ఇక్కడ కూడా లోకేష్ పవన్ కళ్యాణ్ గారు అట్లా అనిపించింది. మరి నాకు అదే అనేది కావాలనే జరిగినట్టుంది, అనవసరమైనటువంటి పని చేసినట్టున్నారు. దాన్ని కవరప్ చేయడం కోసం ఎట్లాగూ వంటింటి పత్రిక అయినటువంటి జ్యోతి రాయొచ్చు, ఏదో కారణం చెప్తారు, సొల్లి కబుర్లు చెప్పొచ్చు. కానీ ప్రాక్టికల్ గా అయితే మాత్రం నాకైతే అనిపించింది. కానీ ముఖ్యమంత్రి వెళ్ళుంటే ఇమీడియట్ గా అధికారులు అక్కడ ఒక కమిటీ వేయడం, అసలు ఏం జరిగింది ప్రమాదానికి ఇమీడియట్ గా ఆదేశాలు జరిగి అంటే అది వేరే ఉండేదేమో. అదేం పెద్ద ఏం కాదండి, కమిటీ ఇప్పుడు ఈయనైనా వేసిందే కదా వెంటనే. దీంట్లో ఒకటి ప్రమాదాన్ని ప్రమాదంగా చూడాలా, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం అయితే వీళ్ళు ఇంతకు ముందు చెప్పు ఉండాలి బయటికి. కార్మికులు ఎవరు చెప్పలేదు కదా, సంఖ్య తగ్గారంటే తగ్గుతున్నారు. పెద్ద కంపెనీల్లోనే ఆ లెక్కనైతే ఒక జిందాలోళ్ళ పవర్ స్టీల్ ప్లాంట్ లో ఉన్నటువంటి స్టాఫ్ దీన్ని కంపేర్ చేయమనండి, చాలా తక్కువ ఉంటారు. గంగవరం పోర్టుకి మన మెయిన్ పోర్ట్ ఉంది కదా విశాఖ పోర్టు, రెండింటికి తక్కువ ఉండడం వేరు. ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది కార్మికులను తొలగించారు, దాంతో మ్యాన్ పవర్ చాలా వరకు తగ్గిపోయింది. సరైన నిపుణులు లేరు అక్కడ, నిపుణులు ఉండుంటే ఇది జరిగి ఉండేది కాదు అని. ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు వీళ్ళు అంటున్నా, కార్మిక సంఘాలు చెప్పు ఉండాలి కదా ఆ ముక్క. అవును, నిన్న అనవసరంగా ఇప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక నాయకులు వచ్చారు పరామర్శిస్తున్నారు, వాళ్ళు 25 లక్షలు ఇస్తున్నప్పుడు లేదండి కొంచెం ఒక 50 లక్షలు చూడండి, లేకపోతే ₹1,00,00,000 చూడండి, ఇది ఏదన్నా అడగడంలో ఒక అర్థం ఉంది. కానీ మీ నిర్లక్ష్యం వల్ల ఏం దాని నిర్లక్ష్యం నాకు అర్థం కాలేదు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి ఏంటి జవాబుదారి దీంట్లో ప్రాక్టికల్ గా చెప్పాలంటే? ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఉంది, అది ఒక ప్రైవేట్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి జగన్ ఏం చేశాడు, వాళ్ళది కదా మంది కాదు కదా, కాంపెన్సేషన్ వాళ్ళ చేతుల్లో నుంచి ఇప్పించడం కదా, అది కొరియా వాళ్ళ కంపెనీ, వాళ్ళ ₹1,00,00,000 అంటే పెద్ద లెక్క కాదు కాబట్టి ₹1,00,00,000 వాళ్ళ చేత ఇప్పించాడు. ముందు గవర్నమెంట్ ఇచ్చేసి తర్వాత రియంబర్స్ చేసుకుంది ఎల్జీ పాలిమర్స్ కి. ఇది స్టీల్ ప్లాంట్ చోటు గవర్నమెంట్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకర్. అట్లాంటప్పుడు ఇక్కడ పరిహారం వీళ్ళు ప్రకటించిన ఆ పరిశ్రమల చేత ఇప్పించాలి, కూటమి కాబట్టి ఇప్పించగలిగారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే మోడీ ప్రభుత్వం ₹2 లక్షల ఇచ్చింది. మామూలుగా మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఏం ప్రకటించలేదు, అది ఇక్కడ కీ పాయింట్. ఇప్పుడు ఈ 25 లక్షలు కేంద్రానివేనా, దాంట్లోని స్టీల్ ప్లాంట్ డబ్బుల నుంచి రాష్ట్ర ప్రభుత్వంగా ప్రకటించాలి. యాక్చువల్ గా రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రమాదవశాత్తు మరణాలు జరిగినప్పుడు ₹10 లక్షల పరిహారం ప్రకటించారు. జగన్ టైంలో 7 లక్షలు ఇచ్చేవాడు, అంతకు ముందు చంద్రబాబు టైంలో 3 లక్షలు ఇచ్చేవాడు. దాన్ని జగన్ 7 లక్షలు చేస్తే పవన్ కళ్యాణ్ అప్పుడు నిలదీశాడు, 7 లక్షలతో మనుషులు అయిపోతుందా, ఏందా పరిహారం నువ్వు అని చెప్పేసి. ఇప్పుడు ఈ 10 లక్షలు చేశారు వీళ్ళు, అది అనౌన్స్ చేయాలి కదా. మేము రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి 10 లక్షలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 25 లక్షలు అనేది ఇది స్టీల్ ప్లాంట్ నుంచి. అట్లాంటి ఒక స్పష్టత లేకుండా పోయింది గొడవల మూలంగా. జరగాల్సింది ఏంటి, కేంద్ర ప్రభుత్వం 2 లక్షలు ఇస్తుంది, వాళ్ళు 25 లక్షలు స్టీల్ ప్లాంట్ నుంచి ఇప్పిస్తాం, రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షలు ఇస్తామంటే అది చిత్తశుద్ధితో ఉండేది. అది లోకేష్ చేత చెప్పించి ఉండాల్సింది. లోకేష్ 25 లక్షలు అన్నాడు, పవన్ కళ్యాణ్ 25 లక్షలు అనేసాడు. ఎవరిస్తున్నారు ఇది? రాష్ట్ర ప్రభుత్వం కాదు, స్టీల్ ప్లాంట్. అది వైబుల్ కాదు కదా, మీరు కాదు కదా అది. సరే అది బీజేపీ గవర్నమెంట్ కాబట్టి అదే వాళ్ళు అక్కడ ఓకే అంటారు కాబట్టి చేస్తున్నారు. మీ కంట్రిబ్యూషన్ ఏంటి ఇక్కడ? వాళ్ళు రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ఓటర్లు కదా. అందులో చనిపోయినటువంటి అతను అయితే పవన్ కళ్యాణ్ వీరాభిమానట, ఇంత ఏదో నువ్వు పచ్చబొట్టు కూడా వేసుకుని ఉన్నాడట చనిపోయినటువంటి అతను. నిన్న ఏడ్చుతున్న అతను చెప్తున్నటువంటి మాట వాళ్ళ బంధువులు. కానీ ఇలాంటి సమయంలో కార్మికులకి ఒక భద్రత, ఒక భరోసా కల్పించాల్సింది కేంద్రమా రాష్ట్ర ప్రభుత్వం? స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చూపించాలి. సమస్య ఎక్కడ వస్తుందంటే భద్రత లేదు అనే పదానికి ఎవడూ సమాధానం చెప్పలేడు, ఉంది అనే దానికి ఎవడు సమాధానం. అన్ని ఉన్నాయి అన్నటువంటి కంపెనీలోనూ జరిగినాయి కదా. దీంట్లో స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్నదో ఒకటే నాకు అర్థమైనంత వరకు, ఈ మొత్తం ఎపిసోడ్ చూసినంత వరకు, ప్రైవేటీకరణ డైరెక్ట్ గా చేయకుండా ప్రైవేటు సంస్థ మ్యాన్ పవర్ ఎట్లుంటుందో ఆ స్టేజ్కి తెచ్చేశారు. వాస్తవంగా దీన్ని తిలాపాపం తలా పిడికడని, ఇదివరకు నీకు అంతమంది స్టాఫ్ ఉన్నా రోజు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీలు ఎందుకు అవసరం? మీకు
విశాఖ స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ల దగ్గర చాలామంది ఈ పనులు చేసి అక్కడికి స్టీల్ ప్లాంట్కి వచ్చి పొద్దున్నే లైన్లో నుంచి ఉంటారు. 10 మందో 50 మందో 100 మందినో పిలుస్తారు వాళ్ళు రోజుకి. వాళ్ళ వరకు రోజుకి వెళ్తారనమాట. ఇది రెగ్యులర్గా జరిగినటువంటి ప్రాసెస్. ఎందుకు అట్లాగా ఉన్నది? ఎందుకు అంతమంది అవసరం అయ్యారు? దాంట్లో కొంతమంది ఏం చేస్తారు, డైరెక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళని కూర్చోబెట్టి వెళ్ళిపోయేటటువంటివి కూడా ఉంటాయి. అంటే మ్యాన్ పవర్ని ఈ కార్మిక సంఘాల వాళ్ళు ఎవరు పనిచేయరు. కార్మిక సంఘాల నాయకులు వాళ్ళు ఎక్కువ. వీళ్ళు కమిటీలు, పెద్ద కమిటీ, ఆ డివిజన్ కమిటీ, ఈ డివిజన్ కమిటీ అని వాళ్ళు వందలాది మంది పనిచేయరు ఎవరు. వాళ్ళ నాయకత్వాల్లోనే ఉంటారు. పనిచేసేటటువంటి వాళ్ళ మీద పెత్తనంలోనే ఉంటారు. దాంతో మ్యాన్ పవర్కి సంబంధించి బయట నుంచి తీసుకోవడం ఇది ఎక్కువైపోయింది. అది భారం అయిపోయింది కంపెనీ మీద. ఆ భారమైంది నిదానంగా దించుకుంటూ వచ్చారు. పోనీ ఎప్పుడైనా క్యాప్టివ్ మైన్స్ జరిగినాయా? వీళ్ళు బీజేపీ గవర్నమెంట్ కూడా ఇప్పటికే అది తప్పు చేస్తుంది. క్యాప్టివ్ మైన్స్ ఇవ్వచ్చు కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మైనింగ్ కార్పొరేషన్ ఉంది కదా, దాని నుంచి ఇవ్వచ్చు కదా, మీరు ఎందుకు ఇవ్వట్లేదు? అంటే దాన్ని ఏంటంటే పొమ్మన లేక పొగబెడుతున్నట్టు దానంతటా చచ్చేటట్టు చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి వీడికి ఇచ్చారు, ఎవరు వీడు మిట్టలోడు వస్తున్నాడు, వాడికి ఇచ్చారు గన్లు. మరి అక్కడికి ఇచ్చినప్పుడు వీడికి ఎందుకు ఎవరు? అదేంటంటే వేలంలో వేసుకోవాలి. వేలం వేయాలి, వేలంలో పార్టిసిపేట్ చేయాలంటే ఎవడు చేయాల్సింది? దానికి సంబంధించినటువంటి హెడ్. అది ఎవడాడు? ఐఏఎస్ ఆఫీసర్. మరి నీ దగ్గర డబ్బులు లేవు, డబ్బు లేకపోతే లోన్ తీసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎలా లోన్ తీసుకోవాలి? వీళ్ళ దగ్గర ఆ బ్యాంక్ దాన్నే తాకట్టు పెట్టాలి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీకి అయితే స్థలం తాకట్టు పెడతారు సాధారణంగా. ఇప్పుడు మెత్తలైనా జందాలైనా ఇట్టంటోడే. మరి వీడికి అవకాశం ఎందుకు ఇవ్వలేదు నువ్వు? గవర్నమెంట్గా, గవర్నమెంటే నడుపుతుంది, గవర్నమెంట్ ఐఏఎస్ఏ. చేయాలంటే ఎందుకు చేయరు దాన్ని? కావాలని నాశనం చేస్తున్నారు దాన్ని. చివరికి ప్రైవేట్ వాడి చేతికి ఇచ్చేస్తారు. ఇప్పుడు 2 లక్షల కోట్ల ఆస్తుంది దానికి. రేపో మాపు ఏ ఎదవో తీసేసుకుంటాడు. ఈ మిత్తలకు ఇస్తారో లేకపోతే జందాలకు ఇస్తారో ఎవడో నొక్కేస్తాడు దాంట్లో ఇది అనేసేసి. అది ముందుగా సిబ్బందిని పంపించేయడానికి ఏదో తెలివితేటలు ఏంటంటే, అమెజాన్ ఫస్ట్ ఏమో ప్రైవేట్ ఇదే టెంపరీ వాళ్ళని తీసేశారు. ఆ తర్వాత గొడవ చేశాక కొంతమందిని పెట్టుకున్నారు. అది కూడా రోల్స్ లో వచ్చే టెంపరీ వాళ్ళు. ఈ బయట నుంచి వచ్చే వాళ్ళని ఆపేశారు. రెండో కాన్సెప్ట్ ఏమైంది, ఈ ఉన్నటువంటి సిబ్బందికి గోల్డెన్ హ్యాండ్ షేక్ హ్యాండ్ ప్రకటించారు. డబ్బులు ఇస్తాం మీకు ప్యాకేజ్. అలాగా మానేసినటువంటి వాళ్ళకి ప్యాకేజీ డబ్బులు కూడా ఇవ్వలేదు. అది మొన్న గొడవ. అదొక మోసం కదా. అలాగే మ్యాన్ పవర్ ని తగ్గించేసి, పోనీ మ్యాన్ పవర్ ని తగ్గించాక తక్కువ మనుషులతో ఎక్కువ పని చేస్తే సంతోషం, అలా చేపిస్తుంటే. కానీ మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి విభాగాలు ప్రైవేట్ కి ఇచ్చే పని చేస్తున్నారు. అంటే దాన్ని ఏది ప్రైవేటైజ్ చేసేటటువంటిది ఒకేసారి చేస్తుంటే వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని రాజకీయ పరంగా గొడవలు రాకుండా నిదానంగా క్రమంగా తీసుకెళ్లి చేసుకొస్తున్నారు. కానీ కార్మికుల్ని ఒక రకంగా ఇప్పుడే ఇలాగే ఉంటే నిజంగా ప్రైవేట్ పరం చేస్తే వాళ్ళ జీవితాలను ఇంకా తాకట్టు పెట్టినట్టే కదా. ప్రైవేటు పరం చేస్తే జీవితాలు తాకట్టే ఉండదు, వీళ్ళకి ఈ భద్రత ఉండదు. అవును, దీనికంటే రూపాయి ఎక్కువ జీతం ఇస్తుంది ప్రైవేట్ కంపెనీ, ఎక్కువ ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న ఈ సేఫ్టీ ఉండదు. ఏది రిలాక్స్డ్ గా కార్మిక సంఘాలు ఈ గొడవలు ఇవన్నీ చేయడానికి ఉండదు. అప్పుడు ప్రైవేట్ వాడితే ఎట్లా ఉంటుంది? ఇప్పుడు గంగవరం పోర్టులో సమ్మె చేస్తానంటే ఊరుకుంటారా? ఇప్పుడు ఉన్నంత ఉద్యోగ భద్రత ఉంటుందా? ఉద్యోగ భద్రత, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగ భద్రత అనేటటువంటిది ఎట్లా ఉంటుందో ఆ హక్కులు అట్లా ఎంఎన్సీ కంపెనీ లాగా అంతే కదా. అంటే ఎంఎన్సీ కంపెనీలు కాదు, వీటికి ఇండస్ట్రీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కి కార్మిక చట్టాలు ఉంటాయి. మనకి మామూలుగా ఎంఎన్సీలో వచ్చేటప్పటికి ఇవాళ పింక్ స్లిప్ ఇచ్చి రేపు అంటే దిక్కు లేదు. 45 రోజుల శాలరీ అనేది ఉంటది లెక్క ప్యాకేజీ. వీళ్ళకి అట్లా కాదు, ఏదో 3 నెలల శాలరీ అనేది ఉంటది. దీనికి వీళ్ళకైనా ఎంత అయితే డ్యూటీలో నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తే, మామూలుగా అయితే అట్లా ఉండదు. కాకపోతే ఒకటి, ప్రభుత్వంలో ఉండే భద్రతా భరోసా అయితే ఇక్కడ ఉండదు, అంతవరకు ఓకే ప్రైవేట్ కంపెనీలు, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ వైసీపీ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటున్నారు. నేను మేము ఎల్జీ పాలిమర్స్ దగ్గర నుంచి ₹1 కోటి మేము ఇప్పించాం, ఇప్పుడు మీరు ఇవ్వలేకపోతున్నారు, దాని మీద నిరసన. వాస్తవంగా నిన్న జరిగిన విషయం ఏంటంటే, వైసీపీకి తెలియకుండా వైసీపీని లాక్కొచ్చి వైసీపీని హీరోని చేశారు వీళ్ళు. అవునా? ఇప్పుడు లోకేష్ పవన్ కళ్యాణ్ని ఎవడడిగాడు వైసీపీ గురించి? వైసీపీ హయాంలో దాన్ని మూసేయబోతే మేము వచ్చి
కాపాడాము ఆ రోజున పోరాడి, నేను వచ్చి పోరాడాను పవన్ కళ్యాణ్, మేము వచ్చి పోరాడామంటూ పక్కన ఉన్న గంటా శ్రీనివాసరావు చూపెడుతున్నాడు ఈయన. గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసినా ఏం చేసినా ఏమాగింది అక్కడ? రెండవది ఆ తర్వాత చూస్తే ఇప్పుడు అక్కడ వీళ్ళు ఏం పోరాడారు ఆ రోజున? ఇంకోటి, అది రాష్ట్ర ప్రభుత్వం అందే కాదు. మరి ఇది కానప్పుడు నువ్వెట్ట ప్రైవేట్ ఆపావు? జగన్ ఎట్ట ప్రైవేట్ చేస్తాడు? పైగా 2025లో అనుకుంటా అతని కుమారస్వామి మంత్రి ప్రెస్ కాన్ఫరెన్స్ లో చాలా వివరంగా చెప్పాడు, వాస్తవం మేము ఇదివరకు ప్రైవేటైజ్ చేద్దాం అనుకున్నాం, అప్పుడు రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేశాడు జగన్, మీరు అది ప్రైవేటైజ్ చెయ్యొద్దు, అది అందరి హక్కు అన్నటువంటి. ఒకవేళ మీరు ప్రైవేటైజ్ చేయదలుచుకుంటే దానికి సంబంధించి అది మాకు ఇచ్చేసేయండి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము నిర్వహించుకుంటాం, దానికి అయ్యేటటువంటి మినిమం అమౌంట్ మీరు ఏదైతే అంటారో అది మాకు ల్యాండ్తో సహా ఇవ్వండి, మేము ఇస్తాం మీకు బొమ్మని చెప్పాడు. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, అతని మీద వీళ్ళు పోరాడామంటున్నారు, పోరాడడం కాదు విషం చిమ్మారు దాని మీద. ఏమని? 2 లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి, దాన్ని అవి నొక్కేయడానికి జగన్మోహన్ రెడ్డి కుట్ర ఇదంతా అని చెప్పేసి. ఆ రోజున అతను ప్రైవేటీకరణ ఆపడం కోసం అసెంబ్లీ వేదికగా తీర్మానం చేస్తే కేంద్ర ప్రభుత్వం దాని కారణంగా ఆపైన మొన్న కుమారస్వామి చెప్తే ఆ రోజున మేము పోరాడామని చెప్తున్న వీళ్ళు చేసిన విష ప్రచారం ఏంటి? జగన్ ఆ ల్యాండ్ నొక్కేయడానికి కుట్ర పడినాడు అనేసి జెండాలోడికి ఇచ్చేయడానికి చూసారు. కుమారస్వామి కాదు, ఇంకో ప్రహ్లాద్ జోషిని ఎవరు వచ్చినట్టున్నారు. ఎవరు వచ్చారు కానీ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇవ్వాలా? నిజంగా ఇది స్టీల్ ప్లాంట్ కి అసలు 1,00,00,000 కోట్ల రూపాయలు అనేది ఇవ్వడం సాధ్యం కాదు. అంటే బేసిక్ గా ఇంతవరకు కాంపెన్సేషన్స్ లో ₹1 కోటి అనేది ఓన్లీ ఆ ఒక్కదానికే సాధ్యం ఇచ్చారు. అది కూడా ఏంటంటే కొరియా కంపెనీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి సీరియస్ గా ఎఫర్ట్ పెడితే సాధ్యమైంది. తర్వాత జరిగిన ప్రమాదాలకు మళ్ళీ కోటి ఇవ్వలేదు. అంటే పైగా అప్పుడు కొంచెం కరోనా క్రైసిస్ లో ఉంది రాష్ట్ర, అయినా కన్నా ఇప్పించాడు జగన్మోహన్ రెడ్డి అని. మనది కాదు కాబట్టి మనదైతే ఇక్కడ మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కోటి ఇవ్వలేదు కదా. ఎవరు కదా వీళ్ళైనా అంతే 25 లక్షలు అంటే కరెక్టే. దాంతో పాటు అక్కడ ఈ బెనిఫిట్స్ వస్తాయి, ఎమర్జెన్సీ ఇన్సిడెంట్ కి సంబంధించి ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇవన్నీ వస్తాయి. కానీ ఇప్పటికైనా ఎలాంటి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఉందా? అది ఎప్పుడు తీసుకుంటానే ఉంటారండి, ఇది యాక్సిడెంటల్. అవును, ఎప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరగలేదు, 38 ఏళ్లలో ఇంతవరకు జరగలేదని వాళ్ళే చెప్తున్నారు. అక్కడ బేసిక్ గా ఏంటంటే ఎక్కడ నాకు నిర్లక్ష్యం ఎక్కడ కనిపించిందంటే ఫస్ట్ ఇది 2వ ప్లాంట్ లో ఫస్ట్ జరిగిందట. జరిగినప్పుడు వాళ్ళందరూ బయట ఉన్నారు యువతల, అదృష్టవశాత్తు బతికిపోయారు. వెంటనే వాట్సాప్ గ్రూపుల్లో అందరూ మేము మృత్యుంజయలేము బతికిపోయామని చెప్పారు. చెప్పినప్పుడు 2వ చోట వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అసలు ముందు ఆ ఎంప్లాయీస్ గమనించి ఉండాలి కదా. అక్కడ మేనేజ్మెంట్ వచ్చి కూర్చోదు కదా అక్కడ. ఇప్పుడు మేనేజ్మెంట్ ఇదిగోండి అది నేను పగలగొట్టి పడిపోతుంది, అది డేంజరస్, మేము తీయమని చెప్పినా కూడా వాళ్ళు తీయలేదు అన్నారు అనుకోండి, అది మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. కానీ అకస్మాత్తుగా పేలింది అది, దాంట్లో మేనేజ్మెంట్ నిర్లక్ష్యం అనడానికి కూడా ఉండదు. అది ఇన్సిడెంట్, అది ఎవడు కారణం అన్నటువంటిది ఎవరు చెప్పలేరు. అదేదో గ్యాసెస్ లీక్ అయినాయి, దాంట్లో నుంచి పైకి పోవాల్సిన గ్యాస్ మెల్ట్ అయిపోయి తిరిగినాయి అని చెప్తున్నారు ప్రాథమికంగా. కాబట్టి దీంట్లో ఎవరి తప్పు అన్నవేమీ లేదు. యాక్సిడెంట్ ఈజ్ యాక్సిడెంట్, దాన్ని నిర్లక్ష్యం అని ఇప్పుడు రాజకీయం చేయడం అనవసరం. పరిహారం విషయంలో సాధ్యమైనంత వరకు ఏమండి మీరు 25 లక్షలు అన్నారు బాగానే ఉంది, అది స్టీల్ ప్లాంట్ తరపున కాకుండా 10 లక్షల రూపాయలు మీ తరపున కూడా ఇవ్వండి అని అడగడంలో తప్పులేదు. రైట్, చూద్దాం. మొత్తానికి నిర్లక్ష్యం ఉందా లేదా అనేది ఇప్పుడు తేల్చాలా లేదా తేలుస్తారా ఏం జరుగుతుంది అనేది. కానీ తీవ్ర విషాదం అయితే చోటు చేసుకుంది. ఇలాంటి పునరావృతం కాకుండా నిజంగా మ్యాన్ పవర్ లోపం ఉందా, అక్కడ ఉంటే దాన్ని సరిచేయాల్సిన బాధ్యత తీసుకుంటుందా లేదా కేంద్రం చూద్దాం.